అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన ఒక విషయం ఏంటి అంటే ఇవాళ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ రాజేష్ ఎక్స్పోర్ట్స్ అనేటోడు రాజేష్ మెహతా దిస్ మ్యాన్ ఇస్ ఫ్రమ్ గుజరాత్ అంటే అమిత్ షా మోడీ గారి యొక్క స్వరాష్ట్రమైనటువంటి ఒక గుజరాత్కు చెందినటువంటి ఒక పెద్ద మనిషిన సరే గుజరాత్ వాళ్ళు వాళ్ళ మంచి చెడు మనకి ఎక్కతొక్క చెప్పుకోవాల్సిన అవసరం లేదు పెద్ద వ్యాపారస్తులు ఆయనకు సర్టిఫికేట్ ఇచ్చింది ఎవరు మోడీ ప్రభుత్వం 18,100 crores ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ కింద అతను రిజిస్టర్ చేసుకుంది ఎవరు మోడీ గారి ప్రభుత్వం ఆయనకు ఎల్ఐసి 600 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టమని చెప్పింది ఎవరు బీజేపీ మోడీ గారి ప్రభుత్వం మనం ఏం చేసినామో బీఆర్ఎస్ ప్రభుత్వము కేవలం ఒక ఎంఓఏ మాత్రమే చేసింది వాడు ఎంఓఏని యాక్షన్లో ఆచరించకపోయేటప్పటికీ వాడు రాలేదు మనం భూమి ఇవ్వలేదు లైసెన్స్ లేదు ఏం లేదు ఎట్ ద స్టేజ్ ఆఫ్ ద సిగ్నేచర్ ఇట్ సెల్ఫ్ ఇట్ డైడ్ అటు చాలా ఎంఓఏలు అయితే చాలా ఎంఓఏలు యాక్షనబుల్ కావు నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డిని నీకు దమ్ము లేదా నీకు ధైర్యం లేదా నీ దృష్టిలో నువ్వు రాపిచ్చినటువంటి ఒక కథనాల ప్రకారంగా ఇది ఒక ఫేక్ కంపెనీ అయినట్టయితే ఫేక్ కంపెనీ అనుకుందాం ఐ ఆల్సో అగ్రీ ఇట్స్ ఎ ఫేక్ కంపెనీ ఇన్ స్పైట్ ఆఫ్ దట్ బీయింగ్ ఎ ఫేక్ కంపెనీ ఇఫ్ ద మోడీ గవర్నమెంట్ హ్యాస్ granted the status of production linked incentive of 18,100 crores 600 crores of LIC investment పెట్టమని చెప్పని మోడీ ఒప్పుకున్న తర్వాత పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఒకవేళ ఫేక్ కంపెనీ అయినట్టయితే నువ్వు ఎవరిని అడగాల రేవంత్ రెడ్డి కేటీఆర్ బట్టగాల్చి మీద వేస్తావు సిగ్గుందా నీకేమైనా ఐ మీన్ ప్రతిదానికి నిద్ర లేస్తే పడుకుంటే కేటీఆర్ ఇంతేనా ఇక దీనివల్ల పెట్టుబడులు వస్తాయా దీనివల్ల తెలంగాణ యువతకు ఉద్యోగాలు వస్తాయా దీనివల్ల నిర్వీర్యమవుతున్న తెలంగాణ బడ్జెట్ ఏమైనా బాగుపడుతుందా నీకు దమ్ముంటే నరేంద్ర మోడీ గారిని ప్రశ్నించు నీకు దమ్ముంటే బీజేపీని ప్రశ్నించు నీకు దమ్ముంటే ఈ గుజ్జు కంపెనీకి ఎట్లా నువ్వు 18,100 కోట్ల రూపాయల ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ ఇచ్చినావు దాన్ని నువ్వు ఎట్లా 600 కోట్ల రూపాయల ప్రజల ధనమైన ఎల్ఐసి సొమ్మును ఎట్లా పెట్టుబడి పెట్టమని చెప్పిన ఆయన అడిగేటువంటి రాతలు రాయించే బదులుగా సామాజిక మాధ్యమాల్లో కేటీఆర్ గారిని బదనాం చేసే బదులుగా నరేంద్ర మోడీని అడుగు ధైర్యం లేదు లాగులు దడుస్తున్నాయి ఎందుకు బడే బాయ్ చోటే బాయ్ హంస జుడ్జావ్ అని చెప్పని నరేంద్ర మోడీ గారు వేదిక మీద అంటాడు రేవంత్ రెడ్డి సంఖలు గుద్దుకుంటా 2 చేతులు పెట్టి దండం పెడతాడు ఇటువంటి అడ్డమైన పనులన్నీ చేసిన తర్వాత కూడా ప్రశ్నించే ధైర్యం లేకుండా ఇవాళ బట్టగాల్చి మళ్ళీ కేటీఆర్ గారి పైన వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎంతవరకు న్యాయం అవుతుంది తెలంగాణ సమాజం దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా రేవంత్ రెడ్డి గారు కూడా దయచేసి వినాలని చెప్పి కోరుతున్నా దుర్యోధనుడు వాస్తవంగా ఒక మహాబలశాలి అద్భుతమైన బలశాలి రేవంత్ రెడ్డి లెక్కనే వెరీ స్ట్రాంగ్ పర్సనాలిటీ అంత స్ట్రాంగ్ పర్సనాలిటీ అంత పెద్ద కౌరవ వంశానికి పెద్ద కొడుకు అయిన తర్వాత సర్వనాశనం కావడానికి ఒకటే ఒక కారణం భీష్ముడు ద్రోణుడు కర్ణుడు కృపాచార్యుడు పెద్ద పెద్దోళ్ళు అంటున్న తర్వాత కూడా దుర్యోధనుడు ఆగం కావడానికి ఒకే కారణం ఏంటి అంటే అసూయ మాత్సర్యం ల్యాక్ ఆఫ్ ప్రియారిటీస్ లాప్సైడెడ్ ప్రియారిటీస్ జలస్ దానితో దుర్యోధనుడు సర్వనాశనమైండు కౌరవ వంశం నాశనమైంది ఆయన కొమ్ము కాసే విధంగా ఉన్నటువంటి ఒక ద్రోణ భీష్మ కృపాచార్య కర్ణ అందరూ చచ్చిపోయింది సేమ్ థింగ్ ఈజ్ డూయింగ్ టు కాంగ్రెస్ పార్టీ టుడే ఆయన ఆగమవుతున్నాడు కాంగ్రెస్ పార్టీని ఆగం చేస్తున్నాడు దాంతో పాటుగా ఇవాళ ఆయన తెలంగాణ ప్రభుత్వాన్ని సర్వనాశనం చేస్తున్నాడు నేను మీడియా మిత్రులకు ప్రజలకు దండం పెట్టి చెప్తున్నా హీఈస్ డిస్ట్రాయింగ్ ద స్టేట్ చేతగాట్లా